చాలా హైదరాబాద్‌లో కూడా మనం చూసుకుంటే చాలా మనకి ఎక్కువ బస్తీలాంటివి చాలా ఎక్కువ కనిపిస్తాయి. ఎలాగ వాడు తినడానికే 2 పూటలో, 3 పూటలు తినడానికే కష్టమైనప్పుడు, వాడు ఇన్సూరెన్స్ ఏ విధంగా కట్టగలుగుతాడు? ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసింది కదండి. మనం చూస్తున్నాం కదా! ఫస్ట్ థింగ్ ఏంటంటే అది ఎవరైతే కట్టుకోగలుగుతున్నారో ఆళ్ళు కడుతున్నారా లేదా అనేది ఆలోచించాలి. ఓకే. ఫస్ట్ అది మ్యాండేటరీ చేయాలి. ఇప్పుడు మనం కార్ కొన్నాం. కార్ రోడ్ మీదకి రావాలంటే అది ఇన్స్యూరెన్స్ చేయందుకు మీ కార్ కూడా రోడ్ మీదకి రానీయరు. కరెక్టే. సో, అట్లాంటప్పుడు మరి మనిషికి ఇన్స్యూరెన్స్ ఏది? హ్మ్. హెల్త్‌కి ఇన్స్యూరెన్స్ ఏది? ఎప్పుడు ఏమనుకుంటామంటే జబ్బు నాకు రాదు ఇంకోడికి వస్తది అనుకుంటాం. కరెక్టే. సో, ఫస్ట్ అది మ్యాండేటరీ చేయాలి. రెండోది చేయాల్సింది ఏంటంటే ఎవరైతే దారిద్ర్య రేఖ కన్నా కింద ఉన్నారో వాళ్ళకి గవర్నమెంట్ స్పెండ్ చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఎన్ని హాస్పిటల్స్ నడిపియట్లేదు. అవును. గవర్నమెంట్ హాస్పిటల్ దాని మీద స్పెండ్ చేస్తున్నారు. అదే విధంగా గవర్నమెంట్ స్పెండ్ చేసి వాళ్ళకి కూడా హెల్త్ ఇన్స్యూరెన్స్ సదుపాయం క్రియేట్ చేస్తే అప్పుడు యూనివర్సల్ హెల్త్ ఇన్స్యూరెన్స్ వస్తది. ప్రతి మనిషికి యూనివర్సల్ ఇన్స్యూరెన్స్ ఉన్నట్టు అవుతదనమాట. అట్లా అయిన రోజున ఏ రకమైన ట్రీట్మెంట్ కూడా ప్రతి మనిషికి అందుబాటులోకి వస్తది. కరెక్ట్‌గా చాలా మంది చెప్పింది టెక్నాలజీ పెరిగింది, వైద్యం పెరిగింది, మందులు పెరిగినియి, పరీక్షలు అంటే రాబోయే రోగాన్ని గుర్తించేది. ఇంత జరిగిన ఆయుష్ అనేది 100కి మించి లేదు. దీనికి ఇంత అవసరం అని ఒక చాలా వరకు అది చాదస్తం కావచ్చు, లేకపోతే మూర్ఖత్వం కావచ్చు. అలాంటి ప్రశ్నలకి ఏం చెప్పదలుచుకుంటది సైన్స్? మనం సైన్స్ అనేది ఇప్పుడు మనం మన దేశం గురించి మాట్లాడుకుంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటికి ఇప్పటికి దాదాపు యావరేజ్ లాంజివిటీ 20 ఏళ్ళు పెరిగింది. ఓకే. యావరేజ్ లాంజివిటీ. హ్మ్. సో, దానికి ఇయన్నీ కారణమే కదా మరి. సో, ఇదివరకు ఏమయ్యేది? ఏది తెలియకుండా టెస్టులు లేకుండా ఏవి తెలియకుండానే ఏదన్నా వచ్చినా గానీ పోయేవారు. అవును. ఇప్పుడు ఇయన్నీ ఆపుకుంటా వచ్చేటప్పటికి లాంజివిటీ పెరిగింది. 50 సంవత్సరాల్లో అట్లా ఉండేది ఇండిపెండెన్స్ అవును. వచ్చినప్పుడు. 60 ఏళ్ళు బ్రతికితే గొప్ప విషయం. ఇప్పుడు 70, 80 అనేది చాలా కామన్ థిస్ థింగ్. సో, ఇప్పుడు ఇయన్నిటి మూలనే కదా లాంజివిటీ పెరిగింది. ఇంకోటి మీరనేది లైఫ్ స్టైల్. అంటే మీ లైఫ్ కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళ లైఫ్ కావచ్చు. ఆ లైఫ్ స్టైల్‌లో ఉండే అలవాట్లు కావచ్చు. ప్రత్యేకంగా ఆహారం కావచ్చు అందులోన. నూనెలు అవి తినొద్దు, ఇవి తినొద్దు. ఇవన్నీ నోరు కట్టుకొని నువ్వు ఒక 60, 70, 80 ఏళ్ళు బ్రతికే కంటే అన్నీ తిని తొందరగా చచ్చిపోవడం బెటర్ కదా! అనే ప్రవచనాలు కూడా మనం చూస్తూ ఉంటాం. అది ఇప్పుడు మనిషి అయిన తర్వాత పుట్టిన తర్వాత ఏదో ఒకటి చేయాలి కదా! హ్మ్. అన్ని స్టేజెస్ ఆఫ్ లైఫ్ పాస్ అవ్వాలి కదా! ఇప్పుడు ఎడ్యుకేషనల్ లైఫ్, చైల్డ్‌హుడ్, ఎడ్యుకేషనల్ లైఫ్, వర్కింగ్ లైఫ్, రిటైర్డ్ లైఫ్. అదేవిధంగా ఫ్యామిలీ చూసుకుంటే పిల్లలు, దాని తర్వాత టీనేజు, పెళ్ళిళ్ళు, పిల్లలు పుట్టటం, దాని తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టటం. ఇప్పుడు ఎంతమందిని చూడట్లేదండి మీకు 4 జనరేషన్స్, 5 జనరేషన్స్ కూడా చూస్తున్నాం. సో, అవును. అన్ని స్టేజెస్ ఉండాలి లైఫ్‌లో. మనిషి అన్న తర్వాత పుట్టిన తర్వాత. ఇయన్నీ ఉండాలంటే యూ షుడ్ రిమైన్ హెల్తీ. ఒకటి. రెండోది మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఇంకొకళ్ళకి భారం కాకూడదు. హ్మ్. ఇప్పుడు అన్‌హెల్తీ లైఫ్ లీడ్ చేసి పక్షవాతం వచ్చిందనుకోండి. హ్మ్. మరి ఓకే. ఇంకోళ్ళకి బర్డెన్‌గా తయారవుతాం కదా! అందులో ఖచ్చితంగా. సో, ఆ విధంగా ఇంకోళ్ళకి బర్డెన్‌గా ఉండకుండా ఉండాలన్నా కూడా హెల్తీగా ఉండాల్సొస్తది. ఇయన్నీ ప్రివెంట్ చేసుకోవాల్సొస్తది. డాక్టర్ గారు కరోనా అని అనుకోకుండా వైద్య రంగం కావచ్చు, మిగతా ఏ సెక్టార్ అయినా సరే కరోనాకు ముందు, తర్వాత నిజంగానే డాక్టర్లకి మనం చేతులెత్తి నమస్కారం పెట్టాలి. ఎందుకంటే ఫస్ట్ లైన్ వారియర్స్‌గా వాళ్ళందరూ నిలబడ్డారు. మీరు దగ్గరుండి చూసుంటారు. ఎలా అండి కరోనా తర్వాత ఈ వైద్య రంగం కావచ్చు, లేకపోతే మన ఆరోగ్యం కావచ్చు, ఏ విధంగా ఉందనుకుంటున్నారు? ఫస్ట్ మీరన్నట్టు కరోనాలో మన దేశంలో గానియండి, ప్రపంచంలో లో గానియండి, ఆరోగ్య రంగంలో పనిచేసిన వాళ్ళు చేసిన సేవలకి అసలు హ్యాట్స్ ఆఫ్ అది అంతే. ఎవరు దాన్ని రిటర్న్ చేయలేరు. ఎవరు దానికి పే చేయలేరు. రెండోదేంటంటే, నేను నోటీస్ చేసింది ఆ పీరియడ్‌లో ఆహ్, ప్రివెంటివ్ హెల్త్ కేర్ యాక్చువల్లీ బాగా పెరిగింది. హ్మ్. దాని తర్వాత గానియండి గూడా. ఎందుకంటే అప్పుడు ఆ కాలంలో లాక్‌డౌన్‌లో గానియండి, దాని తర్వాత గానియండి ఎందుకు చేసాం అయన్నీ? కరోనా అనేది రాకుండా ప్రివెంట్ చేయడానికి చేసాం. హ్మ్. దాని తర్వాత ప్రివెంటివ్ హెల్త్ కేర్ అనేది బాగా పెరిగింది. ఓకే. అవేర్‌నెస్ పెరిగింది. దాని తర్వాత నంబర్ ఆఫ్ ఫెసిలిటీస్ ప్రమోటింగ్ వెల్‌నెస్ పెరిగినియి. సో, అండ్ దాంతో పాటు డిజిటల్ హెల్త్ బాగా పెరిగింది. అంతకుముందు టెలిమెడిసిన్ ఉండేది. డాక్టర్ ప్రతాప్ రెడ్డి గారు ఎప్పుడో లాంచ్ చేశారు టెలిమెడిసిన్ అనేది. కానీ అంత టెలిమెడిసిన్ చేసేవాళ్ళు కాదు. ఎప్పుడు డాక్టర్ దగ్గరికెళ్ళి డాక్టర్ చేయబట్టుకుంటే గాని ట్రీట్మెంట్ అయినట్టు సంతోషంగా ఉండేవాళ్ళు కాదు పేషెంట్స్.
ఇప్పుడు కరోనా పీరియడ్‌లో చాలా టెలిమెడిసిన్ వచ్చింది ఆ టైంలో. ఇప్పుడు అది చాలా మటుకు పెరిగి టెలిహెల్త్ అనేది ఒక పెద్ద ఏరియాగా తయారైంది. అది పోను పోను ఇంకా ఎక్కువ తయారవుతది. ఆ విధంగా చాలా చేంజెస్ వచ్చినియి హెల్త్ కేర్‌లో కోవిడ్ మూలాన. దాని తర్వాత అయి కంటిన్యూ అవుతున్నాయి కూడా. అండ్ ఇంకా దాన్ని నెక్స్ట్ లెవెల్‌కి కూడా తీసుకెళ్తున్నారు. కరోనా తర్వాత అంటే పోస్ట్ కోవిడ్ తర్వాత అనేక మంది హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. కార్డియాక్ అరెస్టులు జరుగుతున్నాయి. బ్రెయిన్‌లో వాళ్ళకి క్లాట్స్ వస్తున్నాయి. సడెన్‌గా కుప్పకూలిపోతున్నారు. అనుకోని అనారోగ్యాలు వస్తున్నాయి. ఇందులోనే డాక్టర్ల మధ్య ఒక డిఫరెన్స్ ఒపీనియన్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే కరోనా తర్వాత ఈ మార్పులు వచ్చాయని కొందరంటే దానికి లేదనేది చెప్తున్నారు. మీరేమంటారు? ఇప్పుడు ఏదన్నా గానియండి మెడికల్‌గా సైంటిఫిక్ బేసిస్ ఉండాలి. డేటా డ్రివెన్ సైంటిఫిక్ బేసిస్ ఉంటే గాని పలానాది కరెక్ట్, పలానాది తప్పు అని చెప్పలేమనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సైంటిఫిక్ పేపర్ కూడా క కరోనా వచ్చిన తర్వాత నంబర్ ఆఫ్ హార్ట్ డిసీజెస్ గానియండి పెరుగుతున్నాయి అనేది ఎవరు చెప్పలేదు. ఇప్పుడు దాకా ఏ పేపరు ప్రపంచంలో పబ్లిష్ అవ్వలేదు. ఓకే. రెండోది ఏంటంటే ఇప్పుడు మనకి అవేర్‌నెస్ పెరిగింది. అవేర్‌నెస్ పెరిగేటప్పటికి ఏమవుతుందంటే ఇదివరకి రిపోర్ట్ కానియన్నీ ఇప్పుడు రిపోర్ట్ అవుతా ఉన్నాయి. ఫలానా మనిషి వెల్ ఫిట్ రోజు జిమ్‌కెళ్తున్నాడు. కానీ సడెన్‌గా కుప్పకూలిపోయాడు. ఇయన్నీ మనం వింటున్నాం ఎక్కువ. ఎందుకంటే దే ఆర్ బీయింగ్ క్యారీడ్ ఇన్ ద మీడియా గానియండి, న్యూస్‌లో గానియండి ఇప్పుడు ఎక్కువ బయటికి వస్తా ఉన్నాయి. సో, దాంతో అవేర్‌నెస్ పెరిగేటప్పటికి ఇయన్నీ చేంజెస్ మనకి ఇనపడుతున్నాయి. కానీ దేర్ ఇస్ అబ్సల్యూట్‌లీ నో సైంటిఫిక్ బేసిస్‌కి ఫర్ సేయింగ్ దట్ ఇయన్నీ సడెన్ డెత్స్‌కి కరోనా కారణం అనేది మాత్రం తప్పది. డాక్టర్ 20, 21, 22 దాదాపు 3, 4 వేవ్స్ మనం కరోనా వేవ్స్‌ని చూసాం. ఆ టైంలో మీ విధి నిర్వహణ. ఎందుకంటే వైద్యులుగా ఉండేది ఒక చిన్న సెక్టార్‌కి ఉండొచ్చు కానీ అడ్మినిస్ట్రేషన్‌లో ఉన్నవాళ్ళు అన్ని సెక్టార్స్‌ని చూడాల్సిన అవసరం ఉంది. మోరల్‌గా అందరికీ వాళ్ళకి బూస్టప్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎలా గడిచింది ఆ కాలం మీకు? నా జీవితంలో మాత్రం సంవత్సరంన్నర దాదాపు నా లైఫ్ 10 ఇయర్స్ అనుకుంటా. అంత స్ట్రెస్ తీసుకోవాల్సొచ్చింది. స్ట్రెస్ ఉండింది. ఎందుకంటే ఫస్ట్ ప్రపంచం మొత్తం జనాలందరూ కరోనా నుంచి పారిపోయి ఇళ్లల్లో తాళాలేసుకొని కూర్చుంటున్నారు. మేమేమో డాక్టర్స్‌ని గానియండి, నర్సెస్‌ని గానియండి, టెక్నీషియన్ గానియండి మీరెళ్లి ఇట్లా కరోనాని ట్రీట్ చేయండి అని కరోనా నోట్లోకి పంపిస్తా ఉన్నాం. సో, వాళ్ళ మొరల్ మెయింటైన్ చేయటం, వాళ్ళని సేఫ్‌గా ఉంచటం. మరి మనకి కరోనా ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు అసలు సేఫ్టీ మాస్కులు లేవు, పీపీఈ లేవు, ఏమీ లేవు. అవేర్‌నెస్సే లేదండి అసలేమి. అసలు ఏమవుతుందో తెలీదు. అప్పుడు ఆ టైంలో ఏం చేసామంటే, ప్రపంచంలో ఏమవుతుందో తెలుసుకొని, అది అందరికీ ఇన్ఫర్మేషన్ కింద ఇచ్చి అది అది ఫాలో అయ్యేవాళ్ళం. ఆ రకంగా ఫస్ట్ వేవ్ అయిపోయిన తర్వాత సెకండ్ వేవ్ వచ్చేటప్పటికి ఏమవుతాయిందో తెలుసు. కానీ ఎంత ర్యాపిడ్‌గా స్ప్రెడ్ అయింది. అంతమందికి హాస్పిటలైజేషన్ అవసరమైంది. సో, ఆ టైంలో ఏమైందంటే ప్రతిరోజు ఇక్కడ బెడ్ లేదు, అక్కడ బెడ్ లేదు, ఇక్కడ పేషెంట్ సఫర్ అవుతున్నారు, అక్కడ పేషెంట్ సఫర్ అవుతున్నారు. వాళ్ళందరికీ ఏ రకంగా బెడ్ సదుపాయాలు కలిగియాలి. అదొక ఛాలెంజ్‌గా ఉండింది. రెండోదేమో మా నాకు ఫోన్స్ వచ్చాయి అర్ధరాత్రి కాడ. సార్ మా దగ్గర 100 మంది పేషెంట్లు ఆక్సిజన్ మీద ఉన్నారు. మాకు ఇంకొక 2 గంటలు తప్పితే ఆక్సిజన్ మిగలదు. అవును. ఆక్సిజన్ కావాలి. లేకపోతే ఆ మందులు లేవు, ఈ మందులు లేవు. మాకు అర్జెంట్‌గా మందులు కావాలి. సో, బోత్ ఇన్‌ఫ్రాస్ట్రక్చరును, కన్జ్యూమబుల్స్ 2 కూడా తక్కువ పడిందనమాట సెకండ్ వేవ్ వచ్చేటప్పుడు. అది సెకండ్ వేవ్ వాస్ మోర్ అవును. డిఫికల్ట్ టు మేనేజ్ డిఫికల్ట్. దెన్ ద ఫస్ట్. ఈ థర్డ్ వేవ్ వచ్చేటప్పటికి వ్యాక్సినేషన్ వచ్చేసింది. అవును. అంత సీరియస్ హాస్పిటలైజేషన్ అవసరం పడలేదు. ఎక్కువ అవుట్ పేషెంట్ కింద ట్రీట్మెంట్ అయింది కాబట్టి థర్డ్ వేవ్ వాస్ నాట్ సచ్ ఎ బిగ్ ఛాలెంజ్ అనమాట. కానీ ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్స్ మాత్రం వర్ ఎ మేజర్ ఛాలెంజ్. ఫస్ట్ వేవ్‌లో మీ ఫాదర్ కూడా ఫస్టు వారియర్‌గా ఆయన డాక్టర్ ట్రీట్మెంట్‌కెళ్లారండి ఆయన చేయడానికి? ఆయన ఎల్డర్లీ అప్పటికే 75 దాటారు. అయితే అప్పటికి ఆయన దాదాపు రోజుకు 100 మంది పేషెంట్ చూసేవారు. అప్పటికి ఓపీ. ఓపీ. హాస్పిటల్ ఉండేది. మేమందరం కలిసి ముగ్గురం కలిసి మీరు ఎళ్ళటానికి వీల్లేదు అని దాదాపు ఒక 3 వీక్స్ ఆయన ఎళ్ళనీయలేదు హాస్పిటల్‌లోకి. ప్రివెంట్ చేశారు. దాని తర్వాత ఆయన ఒకటే అన్నారు. నా కోసం పేషెంట్‌లొస్తున్నారు. నేనెళ్ళకపోతే అందరూ ఏమైపోతారు. నేను మీ మాట ఇనేదే లేదని ఎళ్లారు. ఎళ్ళిన ఫస్ట్ డేనే ఒక పేషెంట్ అడ్మిట్ అయింది. ఆ పేషెంట్‌కి సింప్టమ్స్ ఉంటే అప్పుడు డెసిగ్నేటెడ్ హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. ఆ పేషెంట్ పాపం క కోవిడ్‌తోని చనిపోయింది. ఆ! ఆ కోవిడ్ మా ఫాదర్‌కొచ్చింది. ఆ! మా ఫాదర్‌కి, మదర్‌కి ఇద్దరికీ వచ్చింది. సో, దాంతోని ఫాదర్
రికవర్ అవ్వలేదు, ఎంత చేసినా కానీ. హీ ఎక్స్పైర్డ్ ఇన్ ద ఫస్ట్ వేవ్. లాస్ అయ్యారు. లాస్ట్ మై ఫాదర్ ఇన్ ద ఫస్ట్ వేవ్. అండ్ మదర్ కూడా బ్రెయిన్ డ్యామేజ్ అయింది ఆ టైంలో. సో బట్ షీ సర్వైవ్ ఫర్ 3-4 years ఆఫ్టర్. మీకు వచ్చింది కరోనా ఆ నాకు టైంలో? 2 సార్లు వచ్చింది డ్యూరింగ్ దట్ పీరియడ్. ఆ, ఆ పీరియడ్లో వచ్చినా కానీ నేను రూమ్లో కూర్చునే ఫోన్ ఆగటం మోగటం ఆగేది కాదు. 24 hours ఇట్ వాజ్ రెస్పాండింగ్ టు పీపుల్. ఉమ్. For more videos like this, subscribe Big TV channel.